కర్నూలు బస్ దగ్ధం కేసుకు సంబంధించి కొత్త సీసీ ఫుటేజ్ దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటి ద్వారా చూస్తే సుమారు 3 బస్సులు బైక్ యాక్సిడెంట్ ని చూసి చూడనట్టుగా వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. బైక్ పక్కనే పడి ఉన్న శివశంకర్ డెడ్ బాడీ వాటిని ఎటు కదల్చలేక నిస్సహాయంగా నిల్చుని ఉన్న ఎర్రిస్వామి ఈ సీసీ ఫుటేజ్ విజువల్స్ లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ బస్సు డ్రైవర్లో ఏ ఒక్కరికైనా కనీసం కనుక అది గమనించి ఉంటే, మానవత్వం ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అన్న భావన ప్రస్తుతం వ్యక్తమవుతోంది. చూడొచ్చు, సీసీ ఫుటేజ్ విజువల్స్ అన్ని కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అప్పటికే అతను పడిపోయి ఉన్నాడు, డివైడర్కి తలకొట్టుకొని పడిపోయి ఉన్నాడు. 2-3 బస్సులు ఆ గుండా నుంచే వెళ్ళాయి, కానీ ఎవరు కూడా ఆపి ఏం జరిగింది అని చెప్పి చూసే పరిస్థితి కనిపించలేదు. నిజంగా ఆ కష్టం మన వాళ్ళు ఎవరికైనా వస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఆ బస్ డ్రైవర్లో ఎవరు చేయకపోవడమే ఇంత భారీ బస్ యాక్సిడెంట్కి కారణంగా భావిస్తూ ఉన్నారు. అయితే కనీసం ఏ ఒక్క డ్రైవర్ అయినా వారి సమస్య గురించి ఆగి అక్కడ వాళ్ళకి సహాయం చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అన్న మాట అయితే వాస్తవం. ఎందుకంటే ఒక్కసారిగా పడి ఉన్న వ్యక్తిని ఎవరు గమనించకుండా దాని నుంచి పక్క నుంచి వెళ్ళిపోవడం, ఆ తర్వాత మరో బస్సు దాని మీద నుంచి ఎక్కించేయడం, రాపిడికి ఫైర్ మొత్తం కూడా రావడం, బస్సు అంతా కూడా కాలిపోవడం, ఇది మనందరికీ తెలిసిందే. కానీ నిస్సహాయ స్థితిలో నిల్చున్నాడు ఎర్రిస్వామి. చూడొచ్చు విజువల్స్లో ఏం జరిగింది అని చెప్పి ఎవరైనా ఆగి కనీసం, ఎందుకంటే హైవే అది మనందరికీ తెలుసు, కానీ అప్పటికే ఎర్రిస్వామి వాళ్ళ ఫ్రెండ్ అక్కడ పడిపోయి ఉన్నాడు, బండి కూడా అక్కడ పడిపోయి కనిపిస్తోంది. ఏం జరిగిందో కనీసం ఆగి తెలిసి ఉండుంటే, చూసి ఉండుంటే, పక్కకి జరిపుండుంటే ఈ కర్నూలు బస్సు ప్రమాదం జరిగి ఉండేది కాదేమో అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉన్నారు. చూడొచ్చు, ఒక బస్ అక్కడి నుంచే వెళ్తోంది, ఆ బస్కి రికార్డర్ ఉంది, ఆ రికార్డర్ ద్వారా రికార్డ్ అయిన విజువల్స్ ఇవన్నీ కూడా. నిస్సహాయంగా నిలబడి ఉన్నాడు ఎర్రిస్వామి. ఒకవేళ నిజంగా ఆ బస్సు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఏం జరిగింది, ఏమైనా సహాయం కావాలా అని అడిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది, కర్నూలు బస్సు ప్రమాదం జరిగి ఉండేది కాదు. రైట్, మా ప్రతినిధి జాయిన్ అవుతున్నారు డీటెయిల్స్ అందించడానికి. శ్రీరామ్, నిజంగా చాలా హృదయ విదారకంగా కనిపిస్తుంది, ఎందుకంటే బస్ యాక్సిడెంట్ జరిగిపోయింది, మనం ఏం చేయలేని సిచ్యువేషన్. కానీ ఆ ముందు జరిగిన సీసీ ఫుటేజ్ విజువల్స్ కనుక చూస్తే నిజంగా ఎవరైనా బస్ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఆగి ఉండుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదేమో అన్న భావన వ్యక్తమవుతోంది. ఏం చెప్తున్నారు? ఎస్ సుమతి, గత నెల 24వ తేదీ జరిగిన తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాద ఘటన ఏదైతే ఉందో దేశ ప్రజల్ని కలిచివేసింది. 19 మంది బస్సులోనే సజీవ దహనమయ్యారు. మిగతా 27 మంది అక్కడి నుండి బస్సు సంబంధిత గ్లాసులను బ్రేక్ చేసి బయటకు వచ్చారు. మిగతా వారంతా కూడా అందులో నుండి గ్లాసులు బ్రేక్ చేసుకొని దూకి బయటకు వచ్చిన పరిస్థితి. అయితే హైదరాబాద్లో జీహెచ్ఎంసీలో చెత్త సేకరణ పని చేస్తున్నటువంటి ఎర్రిస్వామి 24వ తేదీ సాయంత్రం కర్నూలుకు చేరుకున్నారు. తమ ఫ్రెండ్ శివశంకర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఒక వైన్ షాప్లో మందు కొనుగోలు చేశారు. మందు కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళంతా కూడా తమ ఇంటికి తీసుకెళ్ళి అక్కడే మద్యం సేవించిన తర్వాత అర్ధరాత్రి 2:23 ఏదైతే పెద్దటేకూరు సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ ఉందో అందులో క్లియర్గా రికార్డ్ అయినటువంటి విజువల్ కూడా గతంలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 2:23 నుండి 2:26 4 నిమిషాల సమయంలో అక్కడే ఆ యొక్క పెట్రోల్ బంకులోనే స్టంట్ చేస్తూ ఉన్నటువంటి శివశంకర్ విజువల్ ఏదైతే ఉందో అందరికీ తెలిసిన విషయమే. అయితే నిన్న తాజాగా పోలీసుల దర్యాప్తులో మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2:27 సమయంలో అదే దిశగా హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లే వెహికల్ ఏదైతే ఉందో బస్సులో ముందు భాగంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఇప్పుడు మరోసారి మానవత్వం అనేది నిజంగా ఉంటే ఆ రోజు 19 మంది సజీవ దహనమైనటువంటి ఘటన ఏదైతే ఉందో అందులో 19 మంది బ్రతికి ఉండేవారు. ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటన జరిగిందనేటటువంటి ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అంతా కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు. మానవత్వం అనేది కంప్లీట్గా చనిపోయి ఉంది. ఎందుకంటే ఆ రోజు వెళ్ళే సమయంలో దాదాపు 2:27 సమయంలో శివశంకర్ బైక్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. బైక్ డ్రైవ్ చేసే క్రమంలో రైట్ సైడ్గా ఉన్నటువంటి డివైడర్ను ఢీకొట్టారు. ఢీకొట్టిన తర్వాత ఎర్రిస్వామి డివైడర్ మధ్య భాగంలో పడి ఉన్నాడు. శివశంకర్ అదే బైకు ఒక పక్క ఇంకో పక్క శివశంకర్ పడి ఉండడంతో హుటాహుటిన ఎర్రిస్వామి లేచి తన మిత్రుడిని పక్కకు లాగివేశాడు. లాగివేసిన తర్వాత ఉండే విజువల్ ఏదైతే ఉందో మనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో ఏదైతే ఉందో ఎర్రిస్వామి తన మిత్రుడు
అక్కడికక్కడే మృతి చెందిన తర్వాత నిస్సహాయక స్థితిలో ఎవరికి తన మిత్రుడు చనిపోయినటువంటి విషాద వార్త ఎవరికి చెప్పుకోలేక ఏం చేయలేక నిస్సహాయక స్థితిలో రోడ్డు మీదే పెట్రోల్ బంక్ ఈ ఘటన జరిగిన దానికి ఎంత దూరం ఉంది? ఎందుకంటే తను ఒక నిస్సహాయ స్థితిలో అక్కడ డివైడర్ తగిలి పక్కన కూర్చొని ఉన్నాడు. నిజంగా మీరు అన్నట్టుగా ఎవరైనా బస్ డ్రైవర్ ఒక 3-4 బస్సులు అక్కడి నుంచే వెళ్ళాయి, ఎవరైనా ఆపి ఏం జరిగింది అని అడిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో బహుశా. ఎస్, ఎగ్జాక్ట్ గా. ఎందుకంటే పెట్రోల్ బంక్ నుండి యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో 5 నుండి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా 5 to 8 మినిట్స్ పట్టే ఛాన్స్ ఉంది. ఇక్కడ పెట్రోల్ బంకులో రికార్డ్ అయిన దృశ్యాలు కావచ్చు, లేదా ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల దగ్గర దర్యాప్తులో వచ్చిన వీడియో ఏదైతే ఉందో రెండింటికి కేవలం 1 నిమిషం మాత్రమే గ్యాప్ ఉంది. ఆ నిమిషంలో అక్కడికి చేరుకోవాలంటే ఎలాంటి సిచ్యువేషన్లో అక్కడికి చేరుకోలేనటువంటి పరిస్థితి. నిజంగా ఆ ఇన్సిడెంట్ ఆ రోజు అలా జరిగిందా, లేకుంటే సోషల్ మీడియాలో ఆ విధంగా క్రియేట్ చేసి రిలీజ్ చేశారా అనే అంశాలకు సంబంధించి పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే కేవలం ప్రెస్ నోట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఆ రోజు నిజంగా 4 నిమిషాల పాటు పెట్రోల్ బంకులో శివశంకర్, ఎర్రిస్వామి ఇద్దరు ఉన్నారా, ఒకవేళ ఉంటే అక్కడ జరిగిన పెట్రోల్ బంకులో సంభాషణ ఏ విధంగా జరిగిందనేది ఫ్యాక్ట్ చెక్ ద్వారా అధికారులు అయితే దానికి సంబంధించి ఖచ్చితంగా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి. రెండు ఘటనలు ఒకే ప్రాంతంలో జరిగినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వస్తుంది. నిజంగా ఆ టైంలో ఇక్కడ ఉండే సమయంలోనే ఆ ఘటన జరిగినట్లుగా సీసీ కెమెరా వీడియో రికార్డర్లో క్లియర్గా చూపిస్తుంది. నిజంగా అది జరిగిందా, లేకుంటే ఆ యొక్క వీడియోని ఏదైనా క్రియేట్ చేసి అలా తయారు చేశారా అనేటటువంటి యాంగిల్లో అయితే పోలీస్ అధికారులు కావచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్ కూడా ఎప్పుడు దీనిపైన క్లారిటీ వస్తుంది? ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్తారా ఎప్పుడు ఇదంటే క్రియేట్ చేసిన వీడియోనా, లేకపోతే నిజంగా బస్సు లోపల నుంచి రికార్డ్ అయిన విజువల్లా అయితే కనిపిస్తోంది, కానీ ఇది నిజంగా వీడియో వాళ్ళు క్రియేట్ చేసిందా లేకపోతే ఏంటి అనేది మనకు ఎంత సేపట్లో తెలిసే అవకాశం ఉంది? ఎస్ సుమతి, ఈ ఘటన జరిగిన తర్వాత అధికారులు కావచ్చు, ఇటు పోలీస్ శాఖ ఎక్కడ దీని గురించి పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. కేవలం ఏది జరిగినా కూడా కేవలం ప్రెస్ నోట్లకు మాత్రమే పరిమితం అవుతుంది. మనం చూసే ఆ సీసీ కెమెరా రికార్డర్లో దాదాపు ఆ ఘటన జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 3 నుంచి 5 సెకండ్ల ప్రాంతంలోనే ఆ బస్సు కూడా మూవ్ అయ్యి వెళ్ళిపోతుంది. అలాంటి ఈ వీడియో రికార్డర్ ఏదైతే ఉందో దాన్ని స్లో మోషన్గా పోలీస్ అధికారులు క్షుణ్ణంగా యొక్క వీడియోను తనిఖీ చేసి దాని యొక్క నిజంగా జరిగిందా అనే కోణంలో చేస్తూ ఉన్నారు. అయితే ఏదైతే 2:27 సమయంలో ఆ ఘటన చోటు చేసుకుందో దాని తర్వాత దాదాపుగా 18 నుండి 20 నిమిషాల సమయం గ్యాప్లో దాదాపు 5-6 వెహికల్ భారీ వాహనాలు కూడా అదే మార్గం గుండా వెళ్ళడం జరిగింది. అయితే శంకర్, హైవేలో పాట్రోలింగ్ ఉంటుంది, పాట్రోలింగ్ వాళ్ళు ఎవరు లేరా? కనీసం పాట్రోలింగ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన బస్ డ్రైవర్ కావచ్చు, ఒకవేళ నిజమే అనుకుందాం, ఫ్యాక్ట్ చెక్ లో ఈ వీడియో నిజమే అని అనుకుందాం, నిజమైనప్పుడు అక్కడ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి ఒకవేళ పగలైతే ప్రతి ఒక్కరు కూడా తమ సెల్ ఫోన్ లో రికార్డ్ చేసుకుని ఇలా జరిగింది అని చెప్పి ఫార్వర్డ్ చేసుకునే వాళ్ళేమో. అర్ధరాత్రి 2 కాబట్టి అందరు లోపల ప్యాసింజర్స్ పడుకొని ఉంటారు, కేవలం కండక్టర్ కావచ్చు, క్లీనర్ డ్రైవర్ మేల్కొని ఉంటారు. ఒకవేళ నిజంగా ఇన్సిడెంట్ జరుగున్నప్పుడు పాట్రోలింగ్ వాళ్ళు ఉంటారు, హైవే పాట్రోలింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కనీసం వచ్చి హెల్ప్ చేసే వాళ్ళేమో. ఎస్ సుమతి, అంటే ఇందులో ప్రధానంగా ఏదైతే కాశీ నుండి కన్యాకుమారికి వెళ్ళే జాతీయ రహదారి కర్నూలు పోలీస్ స్టేషన్లతో పాటు ఇటు తాలూకా పోలీసులు, ఉలిందకొండ పిఎస్, ఈ 3 రకాల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉంటుంది. కర్నూలు నుండి ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతానికి 20 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా కర్నూలు నుండి దూపాడు సమీపంలో ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అదొక పోలీసు లిమిట్స్లో వస్తుంది. ఇంకో ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఇంకో పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో ఆ ఘటన చూసిన తర్వాత ప్యాట్రోలింగ్ సంబంధిత నైట్ డ్యూటీలో ఉన్నటువంటి వారు ఇంకో ఏదైతే ఈ దూపాడు పరిసర ప్రాంతాల్లో ఉన్నారో అక్కడి నుండి నేరుగా అక్కడికి చేరుకునే లోపు కొంత సమయం పట్టింది. అయితే మనం ఇలాంటి ఘటనలు తరచుగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇలాంటి రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, లేదా వివిధ రకాల ఘటనలు జరిగిన కళ్ళ ముందే చూసి కూడా కొందరు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మనం చూసే ఇలాంటి సిచ్యువేషన్లో ప్రధానంగా పోలీస్ అధికారుల దర్యాప్తులో అక్కడ జరగరాని ఘటనను నిజంగా చూసి జరిగిందే పోలీసులకు చెప్పినా వారు ఏదైతే ఘటనకు సంబంధించి
ఎస్ అలా చేసే సమయంలో ఖచ్చితంగా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు రోడ్డు మీద పోయేటటువంటి సమస్యను తమ తల మీదకు ఎందుకు తెచ్చుకోవాలనేటటువంటి నేపథ్యంలోనే చూసిన వారంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ రోజు నిజంగా కొంత అలర్ట్ అయ్యి అక్కడ ప్రయాణించే ఏదైతే ఇప్పుడు సిసి రికార్డర్ ఉందో ఆ బస్సు విజువల్ ఏదైతే ఉందో అప్పటికే ఘటన జరిగింది. నిజంగా ఆ బస్సు వెళ్లే సమయంలోనే ఈ ఘటన ఏదైనా బస్సు సంబంధించినటువంటి బైక్ ను ఊడ్చుకెళ్లే అలాంటి ఇన్సిడెంట్ ఏదైనా ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ బస్సు డ్రైవర్ వాళ్ళు అలర్ట్ అయ్యి ఖచ్చితంగా కాపాడేవారు అనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఫ్యాక్ట్ చెక్ ద్వారా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ వీడియోస్ అన్ని బయటకు వస్తున్నాయి అనేటటువంటి నేపథ్యంలో దర్యాప్తు చేపట్టాలంటూ పబ్లిక్ కోరుతున్నటువంటి పరిస్థితి. రైట్ శశంకర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మానవత్వం నశించిపోతుంది అంటూ ఇలాంటి వీడియోస్ ని వైరల్ చేయడం కాదు, ఇలాంటి ఇన్సిడెంట్ ఒకవేళ నిజంగా మన కళ్ళ ముందే గనక జరిగితే 100కి కాల్ చేయడం, లేకపోతే పెట్రోలింగ్ హైవేస్ అయితే పెట్రోలింగ్ వాళ్ళు ఉంటారు, ఆ నంబర్ ఉంటుంది, అక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి, వాళ్లకు కాల్ చేసి ఒకవేళ నిజంగా సహాయం చేసి ఉంటే ఇంత భారీ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. మానవత్వం నిజంగా నశించిపోతోంది. కళ్ళ ముందు ఏదైనా ఘటన జరిగితే దాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించడానికి ట్రై చేస్తారు తప్ప వాళ్లకు సహాయం చేయడానికి మరి ఎంతమంది ముందుకొస్తారు? వాళ్ళ గుండెల మీద చేయి వేసుకొని చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మరో ఘటనకు దారి తీశాయి. నిజంగా అక్కడ శివశంకర్ చనిపోయి ఉన్నాడు, ఒకవేళ హెల్ప్ చేసి ఉంటే ఆ ఎర్రిస్వామి కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే పోలీసులు వచ్చి డెడ్ బాడీని పక్కకు తీసేవాళ్ళు, ఆ బండిని పక్కకు తీసేవాళ్ళు, ఆ తర్వాత బస్సు దాని మీద నుంచి వెళ్లేది కాదు, అంతమంది అమాయక ప్రజలు మరణించేవారు కాదు.